అందరికీ నమస్కారం. ఈరోజు 6వ తారీఖు జనవరి నెల 2024. ఈనాటి దినఫల కార్యక్రమం ఎలా ఉంది, పంచాంగం ఎలా ఉంది తెలుసుకుందాం. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీరు నన్ను పై నెంబర్ని ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలా అద్భుతంగా చెప్తాను. 50 పేజీల జాతకం మీకు మెయిల్ చేస్తాను. మీ జాతకాన్ని 15 నిమిషాలు చెప్తాను, మీరు రికార్డ్ చేసుకోవచ్చు. పరిహారాలు కూడా బాగా చెప్తాను. అలాగే జాతకం డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి మగవాళ్ళు, ఎడమ చేతి మగవాళ్ళ రేఖలు పంపిస్తే ఆడవాళ్ళు మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలని చెప్తాను. ఇక దానికి గురుదక్షిణ సపరేట్గా ఉంటుంది, దాని గురించి చిన్నగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీరందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని thesimpleastrologer.com అని ఉంది. అలాగే ఈ ఫేస్బుక్లో నా పేజ్ని లైక్ చేస్తారని ఆశిస్తూ, మీ బంధువులకు స్నేహితులకు నా గురించి తెలియజేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ, ముందుగా ఈనాటి పంచాంగాన్ని చూసుకుంటే జనవరి 6వ తారీఖు శనివారం. మరి ఈనాటి పంచాంగం ఎలా ఉంటుంది? శోభకృత్నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మాఘశీర్ష మాసం, బహుళపక్షం. అలాగే తిథి వచ్చేసి దశమి, నక్షత్రం వచ్చేసి స్వాతి నక్షత్రం, వారం వచ్చేసి శనివారం. మరి ఇది చాలా మంచి రోజు. అనేక శుభకార్యాలకు, భూమి పూజలకు, భూస్థాపనకు, శంకుస్థాపనలకు, దస్తావేజులు రాసుకోవడానికి, రిజిస్ట్రేషన్లకి, ఇవన్నిటి కూడా చాలా అద్భుతమైనటువంటి దశమి రోజుగా మీరు అందరూ భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈనాటి కానీ దినఫలం చూసుకుంటే మేషరాశి వాళ్లకు ఎంతో శుభదినం. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మానసిక కోరికలన్నీ తీరుతాయి. వివాహం కాని వాళ్లకు తీపి కబురు ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా చక్కటి ఆరోగ్యం, అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సంబంధాలు ఉండి సంతోషంగా ఆనందంగా గడిపేటువంటి రోజుగా ఈ రోజుని మనం చెప్పొచ్చు. అలాగే పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రోజంతా గడుపుతారు. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు తమ ఆస్తిపాస్తుల విషయాలు, తమ యొక్క ప్రాపర్టీ విషయాలన్నీ కూడా చర్చించడం కానీ, కొత్తవి కొనడం కానీ, అమ్మడం కానీ అన్నీ కూడా బ్రహ్మాండమైన లావాదేవీలకు మంచి రోజు. సింహ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంత బాగా ఉందంటే మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఏ పనైనా సరే అలా సులువుగా చేసేస్తారు. ముఖ్యంగా బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మీకు బాగుంటాయి. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో లాభదాయకమైన రోజు. విపరీత ధనయోగం ఉంటుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తులారాశి వాళ్ళందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా, నలుగురు శభాష్ అన్నట్టుగా మీ తెలివితేటలను మెచ్చుకునే రోజు. కాస్త తిరగడం తిప్పడం బాగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా చక్కటి అదృష్టాన్ని ఇవ్వాల్సినటువంటి ఈ రోజుని బాగా కష్టపడితే కానీ అదృష్టం చేతికి రాదు. తండ్రితో, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకుంటే బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి లాభదాయకమైన రోజు. వ్యాపారంలో ఎవరైతే ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలతో ఈరోజు ముగుస్తుందని చెప్పవచ్చు. మకర రాశి వాళ్ళందరికీ కూడా చక్కటి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా, భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు కలిగి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి అదృష్టం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి. తొందరపాటు పనికిరాదు. అహంకారం, అహంభావంతో ఎవరైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ విధంగా 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి తెలుసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.